స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం దిగజారిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత మూడోసారి చేస్తే ఇంకొక చైర్మన్ ని మారుస్తే కూడా ఆయన పరిధిలో కూడా ముందే ఎవాల్యుయేషన్ చేయాల్సిన అభ్యర్థుల లిస్టుని వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేసి ఎవరు అవినీతి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీ మెథడ్ లో వాళ్ళందరూ వాళ్ళు అన్ని చేసే విధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగే విధంగా ఈ రోజు వాళ్ళు పనిచేశారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళా కోర్టుకు వెళ్లారు అధ్యక్ష. దాదాపు 322 మందిని లిస్ట్ ఇస్తే అందులో 200 మంది కొత్త పాత వాళ్ళని తీసేసి కొత్త లిస్ట్ ఇచ్చినారు అధ్యక్ష. దాదాపు 62% అంతకుముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కొత్త లిస్ట్ లో లేరు అధ్యక్ష. ఈ రోజు పేపర్లు ఎగ్జామ్ రాసిన వ్యక్తులతోనే పేపర్లు దిద్దిచ్చే గతికి ఆ రోజు దిగజారాది అధ్యక్ష. వనజ అనే ఆమె ఎగ్జామ్ రాసింది అధ్యక్ష, గ్రూప్ 1 ఎగ్జామ్. ఆమెతో కూడా పేపర్లు దిద్దిచ్చే స్థితికి ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో దిగజారిపోయారు అధ్యక్ష. ఈరోజు ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో కెమెరాలు పెట్టకపోవడం కానీ, అలాగనే ఓఎంఆర్ షీట్స్ ని ఫోటోలు తీయడం కానీ, అలాగనే ఎన్నో అవకతవకలు పాటుపడ్డారు అధ్యక్ష. ఈ రోజు ముఖ్యంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మొన్న ఏ విధంగా నీటి ఎగ్జామ్ లో లీక్ అయిందని చెప్తే ఆ యొక్క ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా కేంద్ర ప్రభుత్వం వెళ్ళిందో అదే విధంగా మనం కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఏపీపీఎస్సీలో సమూల ప్రక్షాళన చేయవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. పరీక్షల్లో లీకేజ్ గానీ, అవకతవకలు గానీ, అవినీతి గానీ జరగకుండా కఠిన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగనే భవిష్యత్తులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా యువత భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆన్సర్ షీట్స్ ని ఫోటో తీసి పంపించడం గానీ, ఆన్సర్ లో పేపర్ ఎవాల్యుయేషన్ లో కానీ, ఓఎంఆర్ షీట్స్ మిస్సింగ్ కానీ, ఇలాంటి అనేక అక్రమాలను ఈ రోజు లైవ్ లో కళ్ళకు కట్టినట్టు చూపించినారు అధ్యక్ష. 1,14,000 మంది అభ్యర్థుల ఆశలను అడియాసలు చేస్తూ ఈ రోజు వాళ్ళు ఆడిన నాటకం బయటకు వచ్చింది అధ్యక్ష. అందువలన ఈ రోజు సర్వీస్ కమిషన్ ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకు గాను ఈ స్కామ్ లో పాలు పంచుకున్న ఏపీపీఎస్సీ కార్యదర్శి సంబంధిత అధికారులను డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే వారి మీద క్రిమినల్ కేసు పెట్టడం గానీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే రిటైర్ అయ్యి మేము తప్పించుకున్నామనుకున్న ఇందులో బాధ్యులైన, ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. భవిష్యత్తులో ఒక వార్నింగ్ లాగా ఈ చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. భవిష్యత్తులో ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకు ఒక భద్రత చూపించాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంత అక్రమం చేసిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకు వీళ్ళనందరినీ పరిచయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరైన చర్యలు తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.